నమస్కారం అండి. నా పేరు గోల్డ్ రెడ్డి. ఈరోజు మన విజయ్ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రముఖ దర్శకులు, ఒక బిగ్ నిర్మాత, అంటే రెండు కూడా ఆయనేనండి. ఆయన రారా పెనిమిటి అనే ఒక మూవీ రీసెంట్గా ఒక 7 months అయిందండి, రిలీజ్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. ఆయన ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చారు. ఆయనతో మనం మాట మంచి పంచుకుందాం. నమస్కారం అండి సత్య వెంకట్ గారు. నమస్తే అండి. మీరు మా గాంగే ఆఫీస్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. నాకు కూడా. మీలాంటి పెద్ద దర్శకులు నిజంగా మీతో ఇలా పంచుకోవటం చాలా చాలా స్వీట్ మెమోరీస్ మాకు. థ్యాంక్ యూ సార్. రారా పెనిమిటి అనే ఒక మూవీ అండి, నిజంగా మేము చూసాం. నిజంగా ఆల్రెడీ చాలా ప్రేక్షకాదరణ పొందింది. చాలా మంచి సబ్జెక్టు. అంటే ఒక లేడీస్ ఇంటికాడ ఇన్ని బాధలు పడుతున్నారో, ఒక భర్త కానీ ఏదైనా ఒక దుబాయ్ వెళ్ళినప్పుడు ఏమైనా ఉంటే, ఒక ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారా అని. అలాగా ఫోన్ కాల్ రావటం సినిమాలో, ఆ వెయిట్ చేయటంతోనే అలాగ సినిమా నడిపారు. నిజంగా మీకు అసలు అది ఆ రారా పెనిమిటి అని ఒక టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏమిటంటేనండి, ముఖ్యంగా మనకి పాండమిక్ టైంలో అబ్రాడ్ నుంచి కానీ లేకపోతే దూర ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేసేటటువంటి వాళ్ళని మనం అనేక మందిని చూసాం. కాలినడకన వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక మార్గాల ద్వారా వచ్చి మార్గం మధ్యమంలో కూడా కొంతమంది కీర్తిశేషులు అయినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. సో ఆ పాయింట్ని తీసుకుని యాక్చువల్గా రారా పెనిమిటి అనేది చేయడం చూస్తాం. ఆల్రెడీ అంటే మీరు చెప్తుంది కీర్తి, ఆల్రెడీ ఈ మధ్య కొంచెం ట్రైన్ యాక్సిడెంట్లు, నిజంగా భార్యలు ఎదురు చూస్తానంటాం, ఇప్పుడే పనికి వెళ్ళారు వస్తాను, నిజంగా సూపర్ సార్. ఆ ట్రైలర్ కానీ ఆ సినిమా చూస్తే మాకే మగవాళ్ళకే అసలు మనసు చెల్లించింది అనమాట. నిజంగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఒక లేడీ సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే దీనికి ప్రొడ్యూసర్ కూడా ప్రమీల గారు అని మేము చూసాం. ప్రమీల గారు అంటే మరి నా వైఫ్ అండి. మీ వైఫ్ గారు? ఓ సూపర్. అంటే ఒక యాజ్ ఒక డైరెక్టర్, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అండి మీరు మూవీకి. ఓకే. అంటే ప్రొడ్యూసర్ చెయ్యాలని ఎందుకు అనిపించింది ప్రమీల గారికి, అంటే మీ సినిమాకే? కారణం ఏమిటి అంటే, బేసికల్లీ నేను వచ్చి కొంచెం లిటరేచర్ క్యాండిడేట్ని ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఏదో రాస్తూ ఉంటాను ఎప్పుడు. నాకున్నటువంటి ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పేసి నా వైఫే ప్రొడ్యూసర్. అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉందంటారు ఇంట్లో? లేకపోతే ఎట్లా చేయగలం? నిజంగా ఏదో ఒక నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్గా నిజంగా చాలా సక్సెస్ అయ్యారు. ఓకే. అంటే దీనికి సినిమా చూస్తే మణిశర్మ గారి సంగీతం, అసలు మణిశర్మ గారు అంటేనే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పెద్ద పెద్ద సినిమాలకే మణిశర్మ గారు. అలాంటిది రారా పెనిమిటి అని ఒక మీ బడ్జెట్కి నిజంగా మణిశర్మ గారు చేశారంటే చాలా హెడ్స్ ఆఫ్. అంటే ఎలా అనిపించింది అసలు మ్యూజిక్ పరంగా కూడా? పాటలు బాగా హిట్ అయినాయండి. 10 lakhs మిలియన్ అట్లా వ్యూస్ వెళ్ళినాయి. టిప్స్ తెలుగు వాళ్ళు రిలీజ్ చేశారు. అవును. మణిశర్మ గారికి ముందే చెప్పారు, వద్దు సార్ అన్నారు అసలు ఆయన. ఎందుకండి మీరు దీంట్లో ఈ బాధలు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటుంది, వద్దు అని చెప్పేసి అన్నారు. కథ వినండి అని చెప్పిన తర్వాత, కథ విన్న తర్వాత ఓకే ఐ విల్ డూ ఇట్ అన్నారు. మణిశర్మ గారి సంగీతంలో, మీ డైరెక్షన్లో, ప్రమీల గారి ప్రొడ్యూసర్గా ఒక రారా పెనిమిటి మా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి మంచి ఘన విజయం సాధించారు. ఓకే. మీ నెక్స్ట్ ప్రయత్నం ఏంటండి? ఇప్పుడు స్క్రిప్టింగ్లో ఉన్నానండి. స్క్రిప్టింగ్లో ఉన్నారు. థ్రిల్లర్ మూవీ. ఇప్పుడేమో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసి తర్వాత థ్రిల్లర్, అంటే వేరియేషన్స్ చాలా మారుతుంటున్నాయి. ఓకే. ఇప్పుడు థ్రిల్లర్ విషయానికి వస్తే మళ్ళీ ఇందులో ఎవరు మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారా, పాత వాళ్ళు? లేదండి, ఆల్రెడీ నోటెడ్ వాళ్ళే ఉంటారు. మరి ఒక పెద్ద హీరోని మీరు ఎప్పుడైనా మరి మీ డైరెక్షన్లో ఎప్పుడైనా ఇది అయిపోయిన తర్వాత ఈ థ్రిల్లర్ కూడా అయిపోయాక ఒక పెద్ద హీరోని అని నేను అనుకుంటున్నాను. యా, ఐ విష్ అండ్ హోప్. అయ్యో, మీ సినిమా చూసిన వాళ్ళు అవునా సరే ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే మీ డైరెక్షన్ చేయాలని చెప్పి అనుకుంటారు. అలా రాజమండ్రి అందాలు, ఆ సోయగాలు, మొత్తం పంట పొలాలు, అంత ప్రకృతి చూస్తే నిజంగా చాలా అంటే చాలా మొత్తం బాగా చూపించారు ఇందులో. అంటే ఇప్పుడు రారా పెనిమిటి అనే దానికి హీరో, అసలు హీరోనా లేదా హీరో దీనికి ఇందులో ఏంటి అంటే, ఇది యాక్చువల్గా ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. సోలో ఆర్టిస్ట్ ఓన్లీ అమ్మాయి ఒకతే కనబడుతుంది. నేను ఇచ్చిన క్యాప్షన్ కూడా లవ్ ఇస్ బట్ ఎ గేమ్ ఆఫ్ వెయిటింగ్. సో హీరో యొక్క ఫోటో మాత్రమే ఉంటుంది.
డబ్బింగ్ శివబాలాజీ చెప్పారు. యా, అట్లానే మిగిలినటువంటి క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఓ బ్రహ్మానందం గారు, తనికేళ్ల భరణి గారు, నాగబాబు గారు, సునీల్ గారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, అన్నపూర్ణమ్మ, అట్లానే హేమ, ఇటువంటి వాళ్ళందరూ కూడా క్యారెక్టర్స్కి వాయిస్లు ఇచ్చారు వాళ్ళు. బట్ దే ఆర్ నాట్ సీన్ ఆన్ ది స్క్రీన్, ఓన్లీ దే ఆర్ హెర్డ్. వినపడతారు తప్ప కనపడరు. వినపడతారు తప్ప కనపడరు. నో. సార్ ఇప్పటికి వచ్చి ఈ ప్రయోగం ఎవరు చేయలేదు అనుకుంటున్నారు? అంటే సోలో ఆర్టిస్ట్ సినిమాలు వచ్చినాయి సార్, చాలా వచ్చినాయి. కొన్ని అంటే హాలీవుడ్లో వచ్చినాయి, క్యాస్టవే లాంటివి అవి వచ్చినాయి. తెలుగులో కూడా మొన్న హలో మీరా లాంటివి అటువంటివి కొన్ని వచ్చినాయి. అలాగే తమిళ్లో పార్థిపన్తో సినిమా వచ్చింది, బాగా హిట్ అయింది కూడా అది. ఓకే. సో యా, అంటే ఎన్ని వచ్చినా మన రారా పెనిమిటిలో సోలో ఆర్టిస్ట్ అనేటప్పటికి అందరూ కూడా ఏం చేస్తారంటే ఓ థ్రిల్లరు, హారరు ఎన్నుకుంటారు. బట్ వాట్ ఐ డిడ్ ఈజ్ యాక్చువల్లీ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్, the relations, and particularly the institution of marriage, మన సొసైటీలో how important it is, the relation between wife and husband, particularly newly married, అనేటువంటిది నేను అంతర్లీనంగా చెప్పడం జరిగింది. ఇంకా మన గాంగేయ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మా ఈ శ్రీనివాస్ కుమార్ గారికి మీకు చాలా ఫ్రెండ్షిప్ నడుస్తుందని ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన నా శ్రేయోభిలాషి, ఆయన శ్రేయోభిలాషి నేను. అండ్ ఇప్పుడు గాంగేయ చాలా ప్రొడక్షన్ వాల్యూస్తో చేస్తున్నాడు ఆయన. అట్లానే డైరెక్షన్ కానీ ఇది కానీ మేము స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ఉన్నాను. అండ్ కొద్దిగా ఆయనకి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, ఆయన ఏది అడిగితే అది నేను ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్, నో డౌట్ ఇన్ ఇట్. నో డౌట్. ఆల్రెడీ మీరు ఒక సినిమా తీసి సక్సెస్లో ఉన్నారు. ఇప్పుడు సార్ సినిమా చేస్తున్నారు కాబట్టి మీ సలహాలు, సూచనలు కూడా అందిస్తున్నారు అంటారు. అంటే షూటింగ్ జరుగుతుండగా మీరు వెళ్ళి కలవటం, వెళ్ళి కొన్ని సలహాలు ఇవ్వటం, ఇలా కాదు అలాగా చేయటం. ఓహో సూపర్ సార్ నిజంగాను. అలాగే ఇప్పుడు ఈ సినిమా మీరు ఈ పాటలు గాంగే మూవీ సాంగ్స్ విన్నారు మీరు? ఓకే. ఇందులో 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు కూడా ఇందులో చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్పిండు. అన్ని రకాలు ఉన్నాయి. ఫోక్లోర్ ఉంది, ఇదేంటిది ప్యాట్రియాటిజం ఉంది. యా, ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ దేర్. ఇందులో 3 హీరోలు నటిస్తున్నారు. అవును. మీ సినిమాకి వచ్చి హీరోయిన్ ఒకటే కానిచ్చారు, కానీ ఇందులో ఇంతమంది నటినట్లు అంటే చాలా అంటే ఎక్కువ మందిని. అవును, ప్రొడ్యూసర్స్ కూడా చాలా డేరింగ్గా చేస్తున్నారు. వాళ్ళు కొత్తగా వచ్చారు. ఓకే. సో ఈయన కూడా డెబ్యూ. ఓకే. సో దట్స్ వై వెన్ ఎవర్ నీడెడ్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ సర్వీస్. చాలా మంది కూడా ఛాన్స్లు ఇస్తున్నారని బయట కూడా బాగా టాక్. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తుంటే అడిషన్ తిరుగుతుంటే మీరు ఏ సినిమా చేస్తున్నారు గాంగేయ అంటున్నారు. అంటే ఎవరు చేసిన గాంగేయ అంటున్నారు బయట కూడా మంచి టాక్ నడుస్తుంది. మొట్టమొదటిగా మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచి నేను సినీ ప్రేమికునండి. ఓకే. ముఖ్యంగా నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతగారు మహాభారతం మొత్తం పర్వాలన్నీ కూడా తెలుగులో ఆ ఏజ్కి అర్థమయ్యేటటువంటి బౌండ్ బుక్స్ తీసుకొచ్చి ఆ సమ్మర్ హాలిడేస్లో పెట్టారు. వెన్ ఐ వాజ్ ఇన్ 4th క్లాస్. అప్పటి నుంచి నాకు లిటరేచర్ మీద చాలా ఇష్టం పెరిగింది. ఓకే. ఎప్పుడైతే మహాభారతం అనేటువంటిది ఉందో అంతకు మించిన స్క్రీన్ ప్లే ఈ భూమి ప్రపంచం మీద ఉంటుందని నేను అనుకున్నాను. అసలు ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్. అట్లాగైన తర్వాత సైమిల్టేనియస్గా నేను రామారావు గారివి, నాగేశ్వరరావు గారి, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగినటువంటి వాడిని. ఇక ఆ స్క్రీన్ మీద ఆ వండరస్ ఇది ఆ చిన్నప్పుడు చూస్తున్నప్పుడు అప్పటి నుంచే నాలో ఒక రకమైనటువంటి ఇది వచ్చింది. అండ్ ఒక పక్కన లిటరేచర్ చదువుతూ ఉండడము. అండ్ మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేశాను చదవడం. సో ఇట్స్ ఆల్ క్రియేషన్. ఓకే. సో అక్కడ నుంచి నేనే ఏదో నాకు వచ్చినటువంటివి తెలిసినటువంటివి పేపర్ మీద అట్లా స్క్రైబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత కాలేజీలో ఏదో నాటకాలు రాయడము, నాటకాలు ఆడించడము, యాక్ట్ చేయడము, ఆ విధమైనటువంటిది ఒక ప్యాషన్ ఇది. ఓకే. ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 35 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ టీచర్ అండ్ MUO రిటైర్ అయ్యాను. నేను చేస్తున్నప్పుడే ఈ ప్యాషన్ ఏదైతే ఉందో ఇది మనల్ని నిద్రపోనివ్వదండి. ఐ ఈట్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ స్లీప్ సినిమా, ఐ లివ్ విత్ సినిమా. సో
నేను జాబ్లో ఉన్నప్పుడే లాంగ్ లీవ్లు పెట్టేసి వచ్చి 98, 99లోనే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ వాజ్ తారా శశాంకం. యా, మనకి పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకుని నేను సోషలైజ్ చేశాను. బట్ ఐ వాజ్ నాట్ ది డైరెక్టర్, ఐ వాజ్ ఓన్లీ ఎ ప్రొడ్యూసర్. ఏ ఇయర్లో వచ్చిందండి మూవీ? అది 99. 99లోనే మీరు ప్రొడ్యూస్ చేశారు. ఎస్. ఉపనిషత్తుల్లోంచి తారా శశాంకం సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, దాని వివరాలు కొంచెం మా ప్రేక్షకులకి చెప్పగలరా సార్? మంచి క్వశ్చన్ అండి. మన హిందూ మైథాలజీ అనేటువంటిది మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మన ధర్మం ఏమిటంటే మన జీవన విధానమే మన ధర్మం. హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ యాక్చువల్. మనకి పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో జరిగేటటువంటి ప్రతిస్పందన కూడా దానిలో ఉంటుంది. ఇక్కడ తారా శశాంకం అనేటువంటిది ఏమిటంటే, మీకు తెలుసు దేవతల గురువు ఎవరండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? దేవతల గురువు బృహస్పతి. అదే మనం గురువు గారు అంటున్నాం, గురుగ్రహం అంటున్నాం, బృహస్పతి. బృహస్పతి గారి దగ్గరికి దేవతల పిల్లలందరూ కూడా వచ్చి శిష్యరికం చేసి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. సో బృహస్పతి ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. ఓకే. వారి భార్య తార. బృహస్పతి గారేమో నాలెడ్జ్ అయితే, భార్య తార తరించేటటువంటి గుణం ఉన్నటువంటిది ఎక్స్పెరిమెంటేషన్. మనం ఎక్స్పెరిమెంటేషన్ అంటూ ఉంటాం కదా, ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అక్కడికి వచ్చినటువంటి శిష్యులలో చంద్రుడు ఒకడు. సాధారణంగా చంద్రుడు, మా గురువు గారు చెప్తూ ఉంటారు, రామచంద్ర సిద్ధాంతి గారు, మనఃకారకుడు. ఆయన ఎస్ట్రాలజీలో పండితుడు, ఆయనకి నేను చెప్పక్కర్లేదు. శశాంకుడు అంటే చంద్రుడు మనఃకారకుడు. నాలెడ్జ్ ఒక పక్కన, తరించేటటువంటి ఎక్స్పెరిమెంటేషన్ ఒక పక్కన, అండ్ మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఒక పక్కన. ఓకే. ఈ పరిస్థితుల్లో బృహస్పతి గారి పరిస్థితి ఏమిటి? ఎప్పుడు ఇంద్రసభలు, యజ్ఞాలు, యాగాలు. దానితో అందమైన వయసులో ఉన్నటువంటి భార్య నెగ్లెక్ట్ చేయబడుతుంది. గురుకులంలోనేమో దేవతల పిల్లలందరూ ఉన్నారు, దాంట్లో అందగాడెవరు అంటే చంద్రుడు, శశాంకుడు. గురువు గారి భార్య యొక్క దృష్టి చంద్రుడి మీద పడింది. సో చంద్రుడిని ఆమె ఆశ్రయిస్తుంది యాక్చువల్గా, నా కోరిక తీర్చు అని చెప్పేసి. గురుపత్నివి తల్లితో సమానం, మీరు చాలా తప్పు చేస్తున్నారని చెప్పేసి రిజెక్ట్ చేస్తాడు ఫస్ట్ చంద్రుడు. కానీ మనకి తెలియందేముంది, క్షణక్షణంబుల్ జవరాండ్ర చిత్తంబుల్ అని ఒక అందమైనటువంటి లేడీ కనుక చేస్తే ఎంతమంది ముని మహామహా విశ్వామిత్రుడు లాంటి ముని పొంగవులే మేనకకి దాసోహం అనాల్సి వచ్చింది. ఇక్కడ చంద్రుడు కూడా లాస్ట్కి ఇది అవ్వాల్సి వస్తుంది. వారిద్దరి కలయికకి ప్రతిఫలం 9th ప్లానెట్ బుధగ్రహం పుట్టింది. అంటే ఇక్కడ ఏమిటి? నాలెడ్జ్, ఎక్స్పెరిమెంటేషన్, మనసు చెప్పినట్టుగా, బుద్ధి చెప్పినట్టు కాకుండా మనసు చెప్పినట్టు వినడం మూలకంగా ప్రతిఫలం ఏమొచ్చిందంటే బుధుడు అనేవాడు పుట్టాడు మన కథలో. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఏంటంటే అప్పుడు కానీ బుద్ధి రాలేదు తారకు. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుని మన ప్రజెంట్ డే జీవన విధానానికి అన్వయిస్తూ నేను తారా శశాంకమని సాంఘికం చేశాను. ఒక ప్రొఫెసర్ గురుప్రసాద్, వైఫ్ తారా, శిష్యుడు చంద్రమోహన్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగేటువంటి డ్రామాయే తారా శశాంకం. దానికి ఆ సినిమా ఇక్కడ దీపక్ థియేటర్లో, నారాయణగూడ దీపక్ థియేటర్లో మల్లాది సుబ్బమ్మ గారి సినిమా చూసి నా అడ్రస్ కనుక్కొని నన్ను పిలిపించుకొని తర్వాత త్యాగరాయ గాన సభలో నాకు ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు మల్లాది సుబ్బమ్మ గారు. ఆ మల్లాది సుబ్బమ్మ గారి గురించి నెల్లూరు జిల్లా మా గురువు గారికి రామచంద్ర సిద్ధాంతి గారికి బాగా తెలిసి ఉండొచ్చు. అప్పుడు ఉర్వశి శారద గారు, మన జమున, అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఇటువంటి వారందరి చేత నాకు సన్మానం చేయించింది ఆవిడ. సో దట్ వాజ్ ద గ్రేట్నెస్. నేను ఇంతకీ దానిలో చెప్పింది ఏమిటంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్ పేరుతోటి ముఖ్యంగా షేక్స్పియర్ అంటాడు, ఫ్రైలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అని చెప్పేసి. అంటే ఒకవైపు కాకుండా చంచలమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వారితో ఏమవుతుంది అంటే ఈ విధమైనటువంటి నష్టాలు వస్తాయి. సో ఆ కథను తీసుకుని నేను తారా శశాంకం అనేటువంటిది చేయటం జరిగింది. ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
Yeah, Interest అంటే అసలు ఇంకా మీరు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంది అసలు. ఇంకా దానికి డైరెక్టర్ ఎవరండి పేరు సినిమా? గిరిధర్. గిరిధర్ గారు. నేను ప్రొడ్యూసర్ మాత్రమే. మీరు producer అయితే గిరిధర్ అయినప్పటికీ కూడా సగం నేనే చేశాను యాక్చువల్గా, ఆఫ్ కోర్స్. బట్ యాజ్ పర్ రికార్డ్ గిరిధర్. ఓకే. ఇప్పుడు అది ఆ మూవీ ఇప్పుడు చూడాలంటే ఇప్పుడు ఎందులో ఉంది? మా జెమినీలో ఇచ్చామండి అప్పుడు. జమినీలో ఇచ్చాం. ఓ నైస్. నిజంగా మీరు చెప్తుంటేనే మా ప్రేక్షకులకి అలాగా కన్ను రెప్పేయకుండా చూస్తారు మాటకైతే. మీ ప్రయాణం ఎలా సాగింది? ఆ తరువాతను అది యాక్చువల్గా నాకు మా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమా చేశారనే Success అయ్యారు. ఫినాన్షియల్గా కూడా యాక్చువల్గా ఓకే. సక్సెస్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత 2003లో సాయి కిరణ్ హీరోగా మానస అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాం. సాయి కిరణ్ గారు. మానస అదే సింగర్ రామకృష్ణ గారు అబ్బాయి. ఓ యా చేశాను. ఓకే. అండ్ ఇట్ వాజ్ ఏ ఫ్లాప్. డిజాస్టర్. మీరే చెప్పేస్తున్నారు. తప్పేముంది, జరిగినట్టుగా చెప్పాలి, దాచుకునేది కాదు కదా ఇది. ఇట్ వాజ్ ఎ డిజాస్టర్. దానికి ప్రొడ్యూసర్ చేశారు. ప్రొడ్యూసర్ అంటే చాలా లాస్ అయి ఉంటుంది అసలు. లాస్ అయింది, చాలా లాస్ అయింది. మరి కోలుకుంటాకి అసలు మళ్ళీ టైం అంటే ఆ తర్వాత మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. మళ్ళీ జాబ్లో జాబ్ అయిపోయాను. ఫస్ట్ సినిమా అయింది, రిలీజ్ చేశాను, సన్మానం అయింది, మళ్ళీ జాయిన్ అయిపోయాను. మళ్ళీ 2003లో వచ్చాను, తీశాను. తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల పిల్లలు పెద్దవాళ్ళు అవడం, పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు ఇవన్నీ జరగడం. 2018లో రిటైర్ అయ్యాను నేను. ఓకే. ఈ లోపల పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు జరిగినాయి. ఓకే. అలాగే నాన్నగారు, అట్లాగే వేరే విధమైనటువంటి విషాదాంతాలు అన్నీ కూడా జరిగినాయి. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫస్ట్ టైం ఈ రారా పెనిమిటి అనేటువంటిది నేనే డైరెక్ట్ చేశాను. 20 years గ్యాప్ వచ్చింది. ఎస్. 3లో అన్నారు, ఇప్పుడు 2023లో మన సినిమా వచ్చి 7 months అయింది. అవును. మరి మధ్యలో మరి మీకు ఇంకా అంటే అనిపించలేదు అప్పుడు ఒక సినిమా ఆల్రెడీ ఒక యాక్టర్ అవ్వండి, ఒక డైరెక్టర్ అవ్వండి, ప్రొడ్యూసర్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు ఇందులో, మళ్ళీ మీరు అందులోకి వెళ్ళారు కదా, మళ్ళీ మనసులో ఆగటం, మళ్ళీ చెయ్యాలి ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంది అది. ఆ ప్యాషన్ అనేటువంటిది కానీ ఆ కోరిక అనేటువంటిది ఎప్పుడూ లేదు. లేకపోతే నౌ ఐఎమ్ 65 years. ఈ ఏజ్లో వచ్చి నేను ఎందుకు ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తాను? ఎప్పుడూ ఉంది. అప్పటి నుంచి చెయ్యాలి, సక్సెస్ సాధించాలి ఖచ్చితంగా. అంటే మీరు ఎవరు ఇన్స్పైర్ చేస్తున్నారు? అంటే ఒక డైరెక్టర్ నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, కొంచెం లిటరేచర్తో సంబంధం ఉండడం కానీ కానీ నాకు యాక్చువల్గా బాపు గారు అంటే నేను చెవి కోసుకుంటాను, అన్నీ కోసుకుంటాను. బాపు గారు నేను ఎంఏ చదువుతున్నప్పుడు మారేడుమల్లిలో ఆయన కలియుగ రావణాసురుడు అని సినిమా షూట్ చేస్తున్నారు. నేను కాలేజీకి డంప్ కొట్టేసి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాను నేను. ఆయన అక్కడ షూట్ చేసిన అన్ని రోజులు కూడా. అప్పుడు శారద గారు, శ్రీధర్, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, దీప, నూతన్ ప్రసాద్ వగైరాలతో ఆయన షూట్ చేశారు. ఆయన ఎట్లా చేస్తున్నాడు, ఏ బ్లాక్లు పెడుతున్నాడు, ఏమిటి అనేటువంటిది అప్పుడు ఆయన అబ్జర్వ్ చేయడమే తప్ప అంతకుమించిన అనుభవం నాకు లేదు. సో మై ఇన్స్పిరేషన్ ఈజ్ బాపు గారు. బాపు గారిని ఇన్స్పైర్ చేసుకునే సినిమా అది మీరు చెప్పిన అసలు నిజంగా బాపు గారే కనిపించారు సినిమా. నిజంగా ఆయనే అంతలా పోల్చకండి, మహానుభావుడు. సినిమా ఆయన దానిలో నేను ఒక వంతు కూడా నేను చేయలేను. అయ్యయ్యో లేదు, ఆయన్ని బట్టి మనం చేసామంటే. ఓకే. అయితే ఇంకా ముందు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేస్తారు. అంటే ఒక ప్రొడ్యూసర్గా నిలబడతాను, ఒక డైరెక్టర్ కింద. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్గా, బికాజ్ ఐఎమ్ ది రైటర్. మన రారా పెనిమిటికి కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ డైలాగ్ రైటర్, ఎవ్రీథింగ్ మొత్తం. ఎస్. నైస్. అలాగే ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ ఇంకెన్నో మూవీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో మరి మాకు అత్యంత ప్రియమైన స్నేహితులు రామచంద్ర సిద్ధాంతి గారు, వారు డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని, గాంగేయ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమోవకాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. విజయ గౌతమి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున విజయ గౌతమి బ్యానర్ మీద రామచంద్ర సిద్ధాంతి గారు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నటువంటి గాంగేయ సినిమా షూటింగ్ జరుపుకుని శరవేగంగా అతి త్వరలో మీ ముందుకు వచ్చేటటువంటి సందర్భంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అదేవిధంగా
డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, అట్లానే ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, ఆ సినిమాలో నేను కూడా ఆ స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నాను. రామచంద్ర సిద్ధాంతి గారు నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు అవ్వటం మూలకంగా స్క్రిప్ట్ విషయంలో డిస్కస్ చేయటం జరిగింది. అదేవిధంగా నాకు తోచినటువంటి సలహాలు అనివ్వండి, సజెషన్స్ అనివ్వండి ఇచ్చినందుకు నాకు దీనిలో చిన్నగా భాగస్వామ్యం ఉన్నందుకు ఆ విధంగా కూడా సంతోషం చెందుతూ, మరి ఈ సినిమా అత్యంత విజయవంతం అవ్వాలని మరొక్కసారి మనసారా కోరుకుంటూ నమస్కారం.